సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తాళ్లరేవు మండలంలోని పోస్ట్ ఆఫీస్ లో ఓ ఉద్యోగి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. రోజు కూడా అంటే మామూలుగా సిటీస్ లో ఉన్న వాటికంటే పల్లెటూరులో ఉండే పోస్ట్ ఆఫీసులు ఎప్పుడు బిజీగా ఉంటాయి. చాలా మంది అందులోనే సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం, చాలా రకాలుగా కూడా ఈ పోస్ట్ ఆఫీస్ కి వస్తూ పోతూ ఉంటారు. అయితే వీళ్లకు సర్వర్లు డౌన్ గా ఉన్నాయి, సిస్టమ్లు పనిచేయడం లేదంటూ కూడా వాళ్లను అక్కడే నిలబెట్టి తాను విధులను బహిష్కరించి నీలి చిత్రాలు చూడడం, తన సెల్ ఫోన్ లో నీలి చిత్రాలు చూడడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ప్రజలందరూ కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ లో సేవల కోసం వస్తే మమ్మల్ని నిలబెట్టి ఇటువంటి పనులు చేస్తున్నాడు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సార్ నమస్తే అండి, మీ పేరు? సత్యనారాయణ. సార్, పోస్ట్ ఆఫీస్ అంటే మన సిటీలో కంటే ఊళ్ళల్లో చాలా రద్దీగా ఉంటుంది. ఎక్కువగా సామాన్య ప్రజలు పోస్ట్ ఆఫీసులకు వస్తూ ఉంటారు, ఆ సేవల్ని పొందుతూ ఉంటారు. కానీ సర్వర్ డౌన్ గా ఉంది, సిస్టమ్లు పనిచేయడం లేదంటూ కూడా అవన్నీ ఆ కార్యక్రమాలన్నీ నిలిపివేసి తన సొంత ప్రయోజనాలు, తన సొంత పనులు చూసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇలా సెల్ ఫోన్ లో అది కూడా కార్యాలయంలో నీలి చిత్రాలు చూస్తూ టైం వేస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇది 100కి 100 పాళ్ళు చాలా తప్పండి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీసులనే బ్యాంకులుగా చూసుకుంటూ ప్రతి గ్రామంలో నివసించే వాళ్ళు చాలా పొదుపు చేసే ప్రతి రూపాయి పోస్ట్ ఆఫీసుల్లోనే పెడతారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి పథకాన్ని పోస్ట్ ఆఫీస్తో లింక్ చేసి ఉంచుతుంది. అటువంటి పోస్ట్ ఆఫీసు సంబంధించిన ఎంప్లాయీస్ చాలా బాధ్యతతో ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇటువంటి ఉద్యోగుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందండి. ఇటువంటి వాళ్ళని ఉపేక్షించకూడదని ఈ సందర్భంగా చెప్పండి. కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను తీసుకువస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇటువంటి పథకాలని పోస్ట్ ఆఫీస్ ద్వారా పొందుతూ ఉంటారు. అలాంటి కార్యాలయంలో తన విధులను కూడా వదిలేసి ఇటువంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? పల్లెటూరులో కానీ సిటీల్లో కానీ సామాన్య ప్రజలు పోస్ట్ ఆఫీస్ని ఒక బ్యాంక్ కింద చూస్తారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండవలసిన ఉద్యోగులు ఇలాగ వాళ్ళని నిర్లక్ష్యం చేసి ఇటువంటి వీడియోలు చూడటం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. నేను ప్రభుత్వ ఉద్యోగులు కరెక్ట్గా చేస్తేనే పైన ఉన్న ప్రభుత్వాలకి కొద్దిగా ప్రజల మీద నమ్మకం కలుగుద్ది. ఎప్పుడైతే ఈ ఉద్యోగులు ఎలా చేస్తున్నారో వీళ్ళని తిట్టుకోరు ప్రజలు. ఈ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో, ఇష్టానుసారంగా చేస్తున్నారని ప్రభుత్వాన్ని ఇచ్చేసే వాళ్ళని తిట్టుకుంటారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజలకు ఉపయోగపడవలసింది కంపల్సరీ వాళ్ళ టైము, మీరు వచ్చిన టైమే ఏదో నిర్లక్ష్యంగా వస్తారు. ఈ లోపల సర్వర్లు పనిచేయట్లేదని, భోజనాలకు టైం అయిపోతుందని, ప్రజలకు ఉపయోగపడకపోతే వేస్ట్. ప్రభుత్వ జాబులు ఎప్పుడు ప్రభుత్వం జీతాలు తీసుకొని, ప్రజల జీతాలు తీసుకొని ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ప్రజలకు ఉపయోగపడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. చాలా మంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కాదు, చాలా మంది చాలా ఆలస్యంగా కార్యాలయానికి వస్తూ ఉంటారు. ఆ తర్వాత టీ టైం అని, లేదంటే లంచ్ టైం అని, లేదంటే తొందరగా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవడం, ఇదంతా టైం వేస్ట్. ఆ ఉన్న కొద్ది సమయాన్ని కూడా ప్రజల కోసం వెచ్చించకుండా, అంటే ఇప్పుడు బయట నిరుద్యోగం పెరిగిపోయింది, చాలా మంది ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండి కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కంపల్సరీ ప్రభుత్వం చాలా దీని మీద చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే సంవత్సరానికి ఎన్నో లక్షల మంది చదువుకొని బయటకు వస్తున్నారు, జాబులు లేవని. ఇలాంటి వాళ్ళని అందరినీ జాగ్రత్తగా ఒక ఐటెంలో పెట్టి వేరే యూత్ కూడా మేము ఇలాంటి వాళ్ళందరినీ తీసేసి వాళ్ళకి జాబులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకనగా వీళ్ళకి జాబులు ఇచ్చి పర్మనెంట్ జాబులు లక్షల జీతాలు దారబోసి ప్రజలకు ఉపయోగపడకుండా వీళ్ళు ఇష్టానుసారంగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ జాగ్రత్తగా ప్రభుత్వం కూడా తీసి ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. వాళ్ళైతే ప్రజల పక్షాన్ని కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. దాన్ని బట్టి ప్రజలు కూడా ఉపయోగపడితే ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. చూసారు కదండి, తాళ్లరేవు మండలంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఇందులో పోస్ట్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ మోహన్ తన విధులకు కూడా లెక్క చేయకుండా, వచ్చిందే ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా సర్వర్లు పనిచేయడం లేదని, కంప్యూటర్లు పనిచేయడం లేదంటూ చెప్పి అక్కడున్న ప్రజలందరినీ కూడా వెయిట్ చేపించి తన సొంత మొబైల్లో నీలి చిత్రాలు చూస్తూ టైం వేస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఇంత నిర్దాక్షిణ్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. అలాగే
చాలా మంది అంటే ఇప్పుడు నిరుద్యోగం పెరిగిపోయింది, ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం ఉండి లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా ఇలాంటి వ్యవహారం కరెక్ట్ కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.